ఈ సమ్మర్ లో బాత్రూమ్ లో ఉన్న వాటర్ తో ఎవరైనా స్నానం చేస్తారు, కానీ బయటికి వెళ్ళి బాయిలో చేసేవానికి ఒక రేంజ్ ఉంటది. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అత్తగారింటికి అల్లుడు పోతే అడిగిన కూరలలో వండి పెట్టినట్టు మా ఫ్రెండ్ గారు రోజు ఒక ప్లేస్ దగ్గరికి అయితే దొలుకోతున్నారు. డైలీ బాత్రూమ్ లో స్నానం చేసి బోర్ వచ్చిందని ఈ రోజు బాయిలో చేద్దామని దొలుకొచ్చిండు. కానీ వాడికి తెలిసిన విషయం ఏంటంటే నేను 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తాను. ముందుగా ఈ బొక్కల నుంచి వెళ్లే బావి దగ్గరికి అయితే దొలుకొచ్చిండు. నేను ఫుల్ హ్యాపీ. చుట్టూ గోడలు ఉన్నాయి, విచ్చలవిడిగా ఇప్పేసుకొని స్నానం చేయొచ్చు అనుకున్నా. కానీ ఇందులోకి వచ్చి చూస్తే ఆ బావిలో పెద్ద పెద్ద మోటార్లు అయితే ఉన్నాయి. స్నానం చేయడానికి అస్సలు రాదు. ఇలా ఉంటది. పిలిచిందని ఆశగా పోతే ఎదురింటి చూసిందని ఏడ్చిందంట. మా ఫ్రెండ్ గారికి మంచి బాయ్ ప్లేస్ తెలుసు అని వాడి ఇంటి అయితే వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చినాక మొత్తం వేస్ట్. కాలిన పుండు మీద కారం పోసినంత బాధ అనిపించదేమో గానీ అనుకున్న టయానికి బాయిలో స్నానం చేయకపోతే పిచ్చ బాధ అనిపిస్తుంది. మా బాధ నా దేవుడు భరించలేకపోయినట్టున్నాడు. బావి పక్కనే తాత వాళ్ళు ఉంటే తాత వాళ్ళని అయితే అడిగిన స్నానాలు చేసే బావి ఎక్కడ ఉంది. తాత వాళ్ళు మాకు చెప్పింది అయితే బర్లనల్లా దాటుకుని ముందరికి వెళ్తే మీకు బావి అయితే కనబడుతుంది అన్నారు. చాలాసేపు కష్టపడ్డాక సక్సెస్ఫుల్ గా బావిని అయితే కనుక్కున్నాం. అక్కడికి ముందే పిల్లలు వెళ్ళి స్నానాలు చేస్తున్నారు. అబ్బా సాయిరామ్, ఈ ఎండకి బాయిలో కన్నా స్నానం చేస్తే మామూలుగా ఉండదు. మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఉంటా మరి. లవ్ యూ, బాయ్.